నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ లైవ్ స్పెషల్ డిబేట్. ఈరోజు మహాశివయోగం ఏర్పడుతుంది. ఆ మహాదేవుడైన ఆదిదేవుడైన శివుడికి పూజించే మహాపర్వదినం. ఈ మహాశివయోగం రోజు శివుడిని ఎలా ఆరాధించినా విశేషమైన ఫలితాలే వస్తాయి. ఆ మహాదేవుడి అనుగ్రహం పొందడానికి వచ్చిన అరుదైన మహాద్భుతమైన రోజు ఇది. ఈ రోజుని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకుంటే ఆ దేవదేవుడి అనుగ్రహం మనకి లభిస్తుంది అనే అంశంపై లోతైన చర్చ చేపడుతుంది హెచ్ఎంటీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో కొంతమంది అతిథులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని ఈ కార్యక్రమంలోకి వెళ్తాం. మనతో స్టూడియోలో ఏపీ శాస్త్రి గారు ఉన్నారు. వీరి ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి వంశీ గారు. అలాగే రవిశంకర్ గారు ప్రముఖ జ్యోతిషులు, పంచాంగకర్త కూడా మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రవిశంకర్ గారు. ముందుగా రవిశంకర్ గారితో ప్రారంభిద్దాం. రవిశంకర్ గారు, మహాశివ యోగం అంటే ఏంటి? ఇది ఎన్నేళ్ళకు ఒకసారి వస్తుంది. మహాశివ యోగాన్ని జరుపుకుంటే 100 మహాశివరాత్రుల ఫలితం లభిస్తుందని కొంతమంది పండితులు చెప్తున్నారు. ఈ మాటలో ఎంతవరకు నిజం ఉంది? మహాశివయోగం అనేది వచ్చేటప్పటికి ముఖ్యంగా మనకు ఈ త్రయోదశి చతుర్దశి యుక్తంగా ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో అది అరుదుగా జరిగేటువంటి ఒక సంఘటన. ఇటువంటి కలయికలో వచ్చేటువంటి పర్వదినం రోజు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా యోగకారకమైనటువంటి శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది అన్నమాట. శుభము అంటే వచ్చేటప్పటికి ఇక్కడ మనకు శివతత్వాన్ని మనం ముందుగా పూర్తిగా అర్థం చేసుకోవాలి. శివుడు మనం చెప్పినట్లయితే శివుడు శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే అన్ని విషయాల్లో తనగా ఉంటూ దేన్ని పొందినటువంటి వాడు శివుడు. అంటే మిగతా దేవీ దేవతా విగ్రహాలకి శివలింగానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వైవిధ్యాన్ని మనం చూసినట్లయితే మిగతా దేవీ దేవతా విగ్రహాలన్నిటికీ కూడా వచ్చేటప్పటికి వాటి యొక్క రూపంలో వచ్చేటప్పటికి ఎక్కువగా మూలాంకాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే షార్ప్ ఎడ్జెస్ కానీ లేకపోతే ఇటువంటి విధిగా ఉంటాయి. కానీ లింగ స్వరూపంలో వచ్చేటప్పటికి అన్నిట్లోనూ మిళితం అవుతూ ఉంటుంది, కానీ దేనిని తనలో కలుపుకోదన్నమాట. ముఖ్యంగా మనం ఎగ్జాంపుల్ గా అంటే ఒక ఉదాహరణగా చూసుకున్నట్టయితే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆకాశం అనేది నక్షత్రాలకి కలవదు. అదే విధంగా శివుడు కూడా ప్రతి జీవరాశిలో, ప్రతి జీవాత్మలో, ప్రతి మనిషి యొక్క ఉద్భవంలోనూ ఉన్నా సరే ప్రతి మనిషిలోనూ తన యొక్క స్థితిని పొందుతున్న ఒక గుణాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితం అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇప్పుడు మన జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా పడుతూ ఉంటాం. సుఖాలు వచ్చినప్పుడు ఎంతో ఆనందంగాను, కష్టాలు వచ్చినప్పుడు మానసికంగా బాధపడిపోతూ ఉంటాం. కానీ చిదానంద స్వరూపం శివోహం అని చెప్తారు. అంటే ఏంటి, మనిషి మనస్సు ఎప్పుడైనా ఎలా ఉండాలంటే కష్టం వచ్చినప్పుడు నిదానమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, మానసికమైనటువంటి స్థితిలోనే ఎక్కువగా ఉండాలి. అప్పుడే నిజంగా మనిషి చిదానంద స్వరూపం పొందినప్పుడు సుఖాన్ని మరియు అదే విధంగా కష్టాన్ని సమ్మేళనంగా చేసుకున్నప్పుడు మనిషి జీవితం అనేది ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రయుక్తంగా రాబోతున్నటువంటి మహాశివయోగం కూడా వచ్చేటప్పటికి మనకు అటువంటి ఒక ఇదే వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు చతుర్దశి త్రయోదశి గడియల్లో మనకు వచ్చేటప్పటికి ఇంచుమించుగా మనకి ఎటువంటి పరిస్థితి ఉంటుంది అంటే డార్క్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, రాబోతున్నటువంటి ఈ చతుర్దశి కానీ లేకపోతే ఆ యొక్క గడియలు ఎప్పుడైతే మనకు కొంచెం చంద్రుడి యొక్క స్థితి తగ్గుతూ, అదే విధంగా ఆరుద్ర నక్షత్రం వచ్చేటప్పటికి ఎంతో ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం, శక్తివంతమైనటువంటి నక్షత్రం అన్నమాట. అండ్ మానసికమైనటువంటి బలాన్ని, అదే విధంగా మానసికమైనటువంటి స్థిరత్వాన్ని, వెలుగుని ప్రతి ఒక్క జీవరాశిలోనూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పర్వదినం రోజు చేసేటువంటి ప్రతి పూజాదులు చేయటం వల్ల మానసికంగా కూడా ఎంతో పాజిటివ్నెస్, అంటే మానసికంగా ఎంతో ఉత్తేజాన్ని ఇవ్వడం. అదే విధంగా మన పితృలు ఎవరైతే ఉంటారో ఈ పితృలు అంటే మన యొక్క తల్లిదండ్రులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, వారందరికీ కూడా స్వర్గాన్ని, అదే విధంగా మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకానొక సమయంలో దూర్వాస మహాముని కైలాసానికి వెళ్తారన్నమాట. కైలాసానికి వెళ్ళినటువంటి దూర్వాస మహాముని తను వెళ్తూ ఉన్నటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి నరకానికి ద్వారం దగ్గరికి వెళ్ళి నరకం నుంచి ఒకసారి కిందకి తొంగి చూస్తారు. అక్కడ ఎంతో మంది అంటే పితృలు ఎన్నో తప్పులు చేసినటువంటి వారు, ఎన్నో బాధలు పడుతున్నటువంటి వారు రౌరకాత నరకాల్లో పడి ఆహాకారాలు చేస్తూ ఉంటారు.
ఈ యొక్క దూర్వాస మహాముని ఎప్పుడైతే ఇలా తల వంచి కిందకి చూడగానే తన శిరస్సు మీద ఉన్నటువంటి విభూది ఏదైతే ఉందో ఆ విభూది లోంచి కొంచెం రాలి ఆ యొక్క నరకంలో పడుతుంది అన్నమాట. నరకంలో పడిన తర్వాత ఆయన గమనించరు, దాని శివ దర్శనం కోసం వెళ్తారు. అప్పుడు సాక్షాత్తు యమధర్మరాజు వస్తారన్నమాట. యమధర్మరాజు వచ్చి, స్వామి మీ యొక్క ఎవరో మా యొక్క నరకంలో ఉన్నటువంటి స్థితి ఒక్కసారిగా తారుమారైపోయింది, దానికి గల కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు శివుడు చెప్తారన్నమాట. శిరస్సులో దుర్వాస మహాముని ధరించినటువంటి ఈ యొక్క విభూతి అంటే మన భస్మం ఎప్పుడైతే నరకంలో పడిందో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా రౌరకాది నరకాలు అనుభవిస్తూ కష్టపడుతున్నటువంటి పితృలందరూ కూడా వచ్చేటప్పటికి స్వర్గంలాగా మారిపోయిందట. అంటే పితృలకి స్వర్గ ప్రాప్తిని పొందాలి అంటే మనకు నిజమైనటువంటి జ్ఞానానికి కారకమైనటువంటి విభూతిని ధరించడం, అది విభూతి తత్వాన్ని తెలుసుకోవడం, అదే విధంగా వచ్చేటప్పటికి మన యొక్క శిరస్సులు ధరించడం కాకుండా శాస్త్రి గారు, మనకి ఎంతో విశిష్టమైన మంత్రాల్లో మహా మృత్యుంజయ మంత్రం ఎంతో విశిష్టమైనది. ఆ మంత్రం రేపు పఠిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఈ మహాశివయోగం రోజు ఇంకా శివనామస్మరణకు ఎలాంటి సమయాన్ని కేటాయించాలి, ఎంత సమయాన్ని కేటాయించాలి, ఇంకా శివుడిని ఎలా ఆరాధించాలి? మీరు వేసిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. మృత్యుంజయ మంత్రం అంటే మృత్యువుని జయించినవాడు, అంటే మృత్యువుని జయించినవాడు అన్నట్టయితే కనుక మృత్యుతుల్యమైనటువంటి సమస్యలు ఏవైతే వస్తాయో, అనారోగ్య సమస్యలు ఏవైతే వస్తాయో వాటన్నిటినీ కూడా అధిగమించి ఈ మంత్రాన్ని కనుక నిష్టగా సంకల్పం చెప్పుకొని అభిషేకం చేసుకుంటూ మహామృత్యుంజయ జపం చేసినట్లయితే కనుక సర్వస్వ శరణాగతి చేసి ఆయనకి సమర్పించినట్లయితే వెంటనే మనకి వరాలు ప్రసాదిస్తాడు, కరుణిస్తాడు. కానీ అది అందరికీ వర్తించదు. ఎవరైతే అనుష్ఠానం చేయాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఉదయాన్నే లేచి శుచిగా శుభ్రంగా స్నానం చేసి సంకల్పం చెప్పుకొని మహాగణపతి పూజ చేసి నిత్యానుష్ఠానం చేసుకొని వారి కులదేవతని ఇష్టదేవతని పూజించుకొని ఈ నైమిత్తిక తిథి అత్యంత పవిత్రమైనటువంటిది, చాలా అరుదైనటువంటి సోమవారం, చతుర్దశి, ఆర్ద్ర నక్షత్రం ఈ సమయంలో కనుక ఏకవార రుద్రాభిషేకం కానీ లేదా ఏకాదశి రుద్రాభిషేకం కానీ లఘున్యాసపూర్వకంగా కానీ మహన్యాసపూర్వకంగా కానీ మనం అభిషేకం చేసుకుని శివార్చన చేసుకున్నట్లయితే మాత్రం విశేషమైన ఫలితం ఉంటుంది. మనకి సర్వదా శ్రేయస్కరం అవుతుంది. సకల సంపదల్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈయనకి కుబేరుడు ఈయనకి దాసుడిగా ఉంటారు. సో ఇలాంటి చేసుకున్నట్టయితే మాత్రం తప్పకుండా కుబేరుడి ద్వారా మనకి లభించాల్సినటువంటి సకల సంపదలు మనకి రావడానికి పొందడానికి అవకాశం ఉంది. సకల దోషాలు, పితృదోషాలు కానీ గ్రహ దోషాలు కానీ సమస్తం ఈ రుద్రాభిషేకం వల్ల మీకు పరిహారం అవడానికి అవకాశం చాలా ఉంది. అద్భుతంగా చెప్పారు శాస్త్రి గారు. రవిశంకర్ గారు చెప్పండి. రవిశంకర్ గారు, ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజుని మనం మహాద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. దాన ధర్మాలకు విశేషమైన రోజు, శివారాధనకు విశేషమైన రోజు, గ్రహ దోషాలు ముఖ్యంగా పెళ్లి కాని వారికి లేకపోతే ఆరోగ్యం లేని వారికి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన మహాద్భుతమైన రోజు. ఎలా సద్వినియోగం చేసుకోవాలని మీరు భక్తులకు సూచన చేస్తారు? ముఖ్యంగా ఈ యొక్క పర్వదినం రోజు మనం చేసేటువంటి పూజార్చనలు మనకు ఆరోగ్యపరంగాను మానసికంగాను మనకు ఎంతో మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఈ యొక్క దినం రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ శివాభిషేకం చేసుకోవటం మంచిది. శివాభిషేకం, బిల్వార్చన వచ్చినప్పటికీ బిల్వ పత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఎంతో లక్ష్మీ కటాక్షంతో కూడుకున్నటువంటివి, అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటివి బిల్వ పత్రాలు. ఈ బిల్వ పత్రాలు నీటిలో ముంచి ఆ యొక్క నీటిలో ఉంచినటువంటి ఆ నీటి ఏదైతే ఉందో ఆ నీటితో అభిషేకం చేయడం జరుగుతుంది అన్నమాట. మరి ఇక్కడ శివాభిషేకంలో వచ్చేటప్పటికి నియమాలు ఏంటి అంటే వచ్చేటప్పటికి శివాభిషేకంలో మనకు మంత్రోచ్చారణ లేకపోయినప్పటికీ కూడా, అనుష్ఠానం లేకపోయినప్పటికీ కూడా స్వయం వారికి మనం శివాభిషేకం చేయొచ్చు. అంటే మిగతా దేవీ దేవతలందరికీ కూడా వచ్చేటప్పటికి నియమాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా శివుడికి బోలాశంకరుడు అదే విధంగా వచ్చేటప్పటికి ఎటువంటి అడ్డంకి, అంటే భక్తులతో మమేకం అవ్వాలని చెప్పి ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. అంటే వారితో ఉన్నటువంటి కష్టాలు కానీ
ఆయన వాళ్ళ మనస్సులో నిలవాలని చెప్పి ఎక్కువ కోరుకుంటాడు కాబట్టి ఎటువంటి సందేహము లేకుండా మీరు భగవంతుణ్ణి అంటే ముఖ్యంగా శివుణ్ణి మానసికంగా దగ్గర అవడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. ఇప్పుడు ఆరోగ్యపరంగా మనం బాగలేదు అనుకోండి, ఆరోగ్యపరంగా బాగలేదంటే మనం ద్రవ్యాలు ముఖ్యంగా వచ్చినప్పటికీ పాలతోను పెరుగుతోను మరియు అదే విధంగా పంచద్రవ్యాలు అనేటువంటి మిగతా వాటితోను అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం కుంకుమ మిళితంగా చేసినటువంటి ద్రవ్యాలు కానీ గంధంతో కూడా మనం శివాభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. ఇటువంటి ద్రవ్యాలతో మనం శివాభిషేకం చేసినప్పుడు ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం అనేది ఉంది. ఇప్పుడు మానసిక ప్రశాంతత లేనటువంటి వారు ఉంటారు, వారు ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు. మానసిక ప్రశాంతత కోరుకునేటువంటి వారు మంచి నీటితో గంగాజలంతో అభిషేకం చేసుకోవచ్చు. ఐశ్వర్య ప్రాప్తి కానీ లేకపోతే సంతాన ప్రాప్తి కానీ కోరుకుంటూ ఉంటారు. సంతాన ప్రాప్తి కోరుకునేటువంటి వారు కూడా వచ్చినప్పటికీ గంధం కానీ లేకుండా గంధాన్ని కూడా మరి పాలతో కలిపి అభిషేకం చేసుకోవచ్చు. ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి అభిషేకాలు అనేవి ఉన్నాయన్నమాట. మరియు లక్ష్మీ కటాక్షం పొందాలి, మానసికంగా కూడా ఇంట్లో ఎన్నో బాధలు అనేవి ఉన్నాయి అనేటువంటి వారు కూడా ఇక బిల్వార్చన మరియు అదే విధంగా బిల్వాభిషేకం చేసుకోవడం మంచిది. కొన్ని గ్రహాలకి ముఖ్యంగా కొన్ని రాసుల వారికి ఎన్నో కష్టాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా వచ్చినప్పటికి మనం చెప్పాలంటే సింహరాశి వారు, అదే విధంగా వచ్చినప్పటికీ కర్కాటక రాశి వారు మరియు అదే విధంగా వచ్చినప్పటికీ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు ఈ ముఖ్యంగా వచ్చినప్పటికీ కుంభరాశి వారు, అదే విధంగా మేషరాశి వారు కూడా ఉంది. ఈ మేషరాశి వారు వీరందరూ కూడా వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క పర్వదినం రోజు శివార్చన చేయటం, శివుడిని బ్రహ్మగా సాక్షాత్తు బ్రహ్మగా తలుస్తూ వచ్చి చేసే ఈ యొక్క శివారాధన సమయంలో చేసేటువంటి అభిషేకం అనేది చాలా ఉపయుక్తంగా వారికి మానసిక ప్రశాంతత, ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది వారికి ముఖ్యంగా. ఎందుకంటే సాక్షాత్తు శివుడు ప్రతి ఒక్క జీవిలో ఉంటాడు కాబట్టి మానసిక ప్రశాంతతతో పాటు వారికి ఆరోగ్యపరంగాను ఐశ్వర్యపరంగాను చాలా మంచి చేకూర్చగలుగుతుంది ఈ యొక్క పర్వదినం రోజు. చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు రవిశంకర్ గారు. స్వాగతం. శివుడు ఆదిదేవుడు, మహాదేవుడు. ఒక చిన్న మంత్రంతో తెప్పించిన ఒక చెంబుడు నీళ్లతో శివుడిని అర్చించిన చాలు శివుడు సంతోషిస్తాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధునాన్ మృత్యోర్ముక్షే యమామృతాత్. ఇది సాక్షాత్ శివుడి మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు శివుడు ఎలాంటి కోరికలనైనా నెరవేరుస్తాడు. ఇదేది చెప్పలేని వారు ఓం నమశివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని పఠించినా కూడా విశేషమైన ఫలితాలే వస్తాయి. ఇలాంటి లోతైన విషయాలు చర్చించడానికి హెచ్ఎంటీవీ చేపట్టిన చర్చలో రాబట్టడానికి రాజన్ గురూజీ మనతో ఉన్నారు. రాజన్ గురూజీ నమస్కారం. నమస్కారం అండి. వీరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పరిహారాలు చెప్పడంలో వీరు మహాదిట్ట. వారితో మాట్లాడదాం. ఈ మహాశివయోగం రోజున ఎలాంటి మంత్రాలు పఠించాలి, లేకపోతే ఎలాంటి పూజలు చేయాలి, ఆ శివానుగ్రహం ఎలా లభిస్తుంది మనకి? నమ పార్వతీ పదే హర హర మహాదేవ శంభో శంకర. ఏమండి, దాదాపు 350 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ ఒక తిథి నక్షత్రాలు సాధారణమైనటువంటి రోజున ఈ సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం రావటం, మరి ఈ రకమైనటువంటి ఒక కని విని అని ఒక దివ్యమైనటువంటి ప్రభావం రోజున రావటం అనేది చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఎలాంటి పూజలు చేసినా శివుడు అలాగే అత్తుకుంటాడంట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాల పాటు శివరాత్రి రోజు ఉపవాసాలు చేసి నోములు వ్రతాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటిది ఈ ఒకరోజు ఈ ఉపవాసం చేసి ఏకభుక్తాన్ని సేవిస్తూ స్వామివారికి ఈ యొక్క అభిషేకాలు కానీ పరిహారాలు కానీ చేసుకుంటే అంత పుణ్యం లభిస్తుందట. దీని ద్వారా స్వామివారికి ఎక్కువ శాతము అనేక రకమైనటువంటి ద్రవ్యాలు వేస్తూ ఉంటుంటారు. ఆ ద్రవ్యాల్లో ఎన్నో రకాలమైనటువంటి ద్రవ్యాల్లో ప్రముఖమైనటువంటి బియ్యపిండి చాలా విశేషమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి విశేషం ఇక్కడ. ఆ శివలింగానికి బియ్యపిండి వేయటం చాలా శ్రేష్టకరం. ఎందుకంటే మనము పాలు, పెరుగు, తేనె, పంచదార, పంచామృతము ద్రవ్యాలన్నీ కూడాను వేస్తాము. 5 రకాలైనటువంటి పండ్లు పలహారాలు కూడాను
ఆ ఒక ద్రవ్యాలు వేస్తూ ఉంటాము, స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం. వారు ఎవరికైతే కళ్యాణం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, గృహము కొత్తగా కట్టుకోవాలనుకున్నటువంటి ప్లాన్ చేసినటువంటి వాళ్ళు, మళ్ళీ తర్వాత విదేశాలకు పాస్పోర్ట్కు ఎప్పుడు కూడా వీసా రిజెక్ట్ అవుతున్నటువంటి అలాంటి వ్యక్తులు అనుకున్నట్లయితే ఇది ఇంకా యోగప్రదంగాను అత్యంత ఫలప్రదంగా ఉంటుంది. సాయంత్రం వేళ సోమవారం సాయంత్రం అనే కాదు, మామూలుగా కూడా ప్రదోష వేళ మనం అభిషేకం చేసుకుంటాం. ప్రదోష వేళ ఎందుకు అని ప్రత్యేకంగా అంటే కనుక ఆ సమయంలో ఈ ముక్కోటి దేవతలు శివుణ్ణి పూజించడం కోసమని శివాలయాలకి చేరతారట. తద్వారా మనం అక్కడ అభిషేకం చేసుకోవడం, వాళ్ళతో పాటు మనం అభిషేకం చేసుకుంటూ వాళ్ళని కూడా దర్శనం చేసుకునే అవకాశం, అద్భుతమైన అవకాశం మనకు దొరుకుతుందని ప్రత్యేకంగా సంధ్యా సమయంలో, అంటే పగలిపూట రాత్రిపూట, పగలిపూట కొన్ని శక్తులు ఉంటాయి, రాత్రిపూట కొన్ని శక్తులు ఉంటాయి. ఈ సంధ్యా సమయంలో చేసుకోవడం వల్ల దుష్టశక్తుల్ని కూడా మనం కొంతవరకు ఉపశమనం పొందవచ్చు అనేటువంటి కారణంతో ప్రదోష కాలంలో అభిషేకం చేసుకోవడం, శివార్చన చేసుకోవడం శ్రేష్టంగా పెద్దలు చెప్తూ ఉంటారు. చాలా అద్భుతంగా వివరించారండి. ఇక శివారాధనే చాలా విశిష్టమైనది. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రమే చాలా విశిష్టమైనది. మరి అలాంటిది మహాశివ యోగం రోజున పఠిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో కదా, నిజంగా మహాద్భుతమైన రోజు. రవిశంకర్ గారు చెప్పండి. ఈ మహాద్భుతమైన రోజున ఆ శివుడిని పూజించడం ఒక ఎత్తు, శివుడికి ఎలాంటి పూజలు చేస్తే ఇష్టం, అంటే ముఖ్యంగా దాన ధర్మాలు శివుడి పేరు మీద చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా, లేకపోతే ఎలాంటి దాన ధర్మాలు చేయాలి, పేదలకు ఏమిస్తే బెటర్, అలాగే నవగ్రహ దోషాలు ఉన్నవారు లేకపోతే ఇతర సమస్యలు ఉండేవారు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? తప్పకుండా. ఇది ఈ మహాశివయోగం రోజు మనం చేసేటువంటి చిన్న చిన్న దానాలు, ఏ దానమైనా సరే చెప్పటికి చిన్నది అనేది పెద్దది అనేది ఏది లేదు. అంటే మనం చేసేటువంటి దానానికి మనఃపూర్వకంగా చేసేటువంటి దానం ఎంతదైనా సరే అప్పటికీ కూడా, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే, 1 రూపాయి ఇచ్చినప్పటికీ కూడా దానమే. ఆ దానం అనేది ఇచ్చేటువంటి గుణం అనేది ముఖ్యం. ఇక్కడ ముఖ్యంగా మనిషి భగవంతుడు ఏం చేస్తాడంటే, నువ్వు 10 మందికి అంటే సంచిత కర్మలు చేయటం ద్వారా, అంటే మంచి కర్మలు చేయటం ద్వారా పాప కర్మలు నశిస్తూ, మరియు అదే విధంగా వచ్చి ఉత్తమమైనటువంటి సన్మార్గాల్లో నువ్వు ప్రయాణం చేస్తూ, మానసికంగాను అదే విధంగా ఉన్నటువంటి పాపాలని దూరం చేసుకుంటూ, నువ్వే కాకుండా నీ యొక్క పితృలు కూడా వచ్చినప్పటికీ యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి సంచిత కర్మలు అంటే ఏంటి అంటే, పూజాది పునస్కారాలు ఇవే చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ భగవంతుని చేరుకోవటానికి ఒక మార్గాలు అన్నమాట. అంటే ముందు పూజ మరియు అదే విధంగా అర్చనలు, దాని తర్వాత నియమ నిష్టలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, భగవంతుని ముందుగా తెలుసుకునేటప్పుడు మానసికంగా శారీరకంగా శ్రద్ధ పొందటం కోసం చేస్తున్నారు. తర్వాత భగవంతుడిని చేరుకోవటి, అసలు భగవంతుడు అంటే ఎవరు అనేటువంటిది తదుపరి ఘట్టంలోకి వెళ్తారన్నమాట. సరే, ఈ యొక్క పర్వదినం రోజు చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా వచ్చినప్పటికీ మన చేతితో చేసి పెట్టినటువంటి ఏదైనా సరే నివేదన అనేది భగవంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది. ఎందుకని అంటే భగవంతుడు ఈ రోజు నీ హంగు ఆర్భాటాలని చూడడం అన్నమాట. ఒకానొక సమయంలో వచ్చినప్పటికీ మనకు 63 మంది నయనారులో వచ్చినప్పటికీ కొంతమంది నయనాలు ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ నయనారులో మనకు ముగ్గురుగా చాలా గొప్పవాడుగా ఎంతో భక్తివంతుడైనప్పటికీ గొప్పవాడైనటువంటి మొదటి నయనారు గారు, ఆయన వచ్చినప్పటికీ అరుణాచలేశ్వర దేవాలయానికి వెళ్తూ ఉంటారన్నమాట. అరుణాచలేశ్వర దేవాలయానికి వెళ్ళినప్పుడు రాజుగారు ఇచ్చినటువంటి పల్లకిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. రాజువారు ఇచ్చిన పల్లకిలో ప్రయాణం చేస్తుంటే సాక్షాత్తు శివుడే అయినటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివలింగాన్ని తన ఆయుష్ని కాపాడమని చెప్పి శివుడు పాదాల మీద పడ్డాడు. శివుడు పాదాల మీద పడినప్పుడు శివారాధనలో అమ్మవారు కూడా వచ్చేటప్పటికి అంతర్లీనంగా ఉంటారు. ఎందుకంటే శివలింగంలో సగం భాగం అమ్మవారే అన్నమాట, ఏకీకృతమే ఉంటారు. అమ్మవారు ఎడం చేతి వైపు, ఇప్పుడు ఎందుకంటే ఎడం వైపు అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారు సాక్షాత్ యముడిని తన ఎడం కాలుతో తన్ని అక్కడ మార్కండేయ మహర్షిని కాపాడతారు. అంటే 7 కల్పాలు జీవించినటువంటి మార్కండేయ మహర్షిని వెళ్ళి అడుగుతారు, ఓ ఉత్తమమైనటువంటి మహర్షి, నేను ఎన్నో గొప్ప యాగాలు చేశాను కాబట్టి నాకు స్వర్గప్రాప్తి పొందింది, కానీ మీరు 7 కల్పాలుగా జీవించి ఉన్నారు ఈ భూమండలం మీద, మీరు ఎలా జీవించి ఉన్నారు అంటే, నేను ఎటువంటి గొప్ప ఇది చేయలేదు, నేను చేస్తుంది ఒకటి ఏంటంటే
శివాభిషేకం చేయటం, శివారాధన చేయటమే, అదొక్కటే చేస్తున్నాను. తద్వారా వచ్చేటప్పటికి 7 కల్పాల బాతికి జీవించి ఉన్నాను అని చెప్తానమాట. అంటే ఎన్నో గొప్ప యోగాలు చేసినటువంటి వాడు రాజు అయినప్పటికీ కూడా తను జీవించినటువంటి సమయము ఇక్కడ మార్కండేయ మహర్షి చేసినటువంటి చిన్న చిన్న వృత్తాంతాలకే వచ్చేటప్పటికి 7 కల్పాలు జీవించారు. అప్పుడు మార్కండేయ మహర్షి అంటారు, మీ ఇంద్రజమున మహారాజా, నువ్వు చేసినటువంటి గొప్ప యాగాలు మరియు అదే విధంగా వచ్చేటప్పటికి నువ్వు చేసినటువంటి దాన ధర్మాలు, తటాకాలు, నిర్మించినటువంటి తటాకాలు, చెరువులు కానీ ఇవన్నీ నిర్మించావు కదా, అవన్నీ ఎలా నిర్మించావో మాకెవరికి తెలియదు. మీరు నాకన్నా ముందు జన్మించినటువంటి ఈ యొక్క భూమండలం మీద ఒక కొంగ ఉంది, ఆ కొంగ దగ్గరికి వెళ్దామని చెప్పి తీసుకెళ్తాడనమాట. అప్పుడు ఆ కొంగ ఎన్ని కల్పాలు జీవించిందాయా అంటే 14 కల్పాలు జీవించుంటుంది. ఒక కొంగ 14 కల్పాలు ఎందుకు జీవించిందా అంటే ప్రదోష కాలంలో స్వామివారికి ఊంజల సేవ జరుగుతుంటుంది అన్నమాట ప్రతి శివాలయాల్లో. ఆ యొక్క కొంగ ఒకానొక జన్మలో కోతిలాగా జన్మించి ప్రదోష సమయంలో దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారి యొక్క ఊయలను ఊపుతుందన్నమాట. అంటే మనం చేసేటువంటి వృత్తాంతం చూడండి, అది కోతిలు జన్మలో అది చేసినటువంటి వృత్తాంతం ఏంటంటే అక్కడ ఉయ్యలను ఊపింది. తద్వారా వచ్చేటప్పటికి శివుడి యొక్క సన్మార్గంలో, అంటే శివుడి యొక్క గణాల్లో ఒక గణంగా జరిగింది. శివుడి యొక్క గణాలు 88 లక్షల గణాలు ఉన్నాయి. 88 లక్షల గణాల్లో వచ్చేటప్పటికి తను కూడా ఒక గణంగా చేరి 14 కల్పాల పాటు ఈ యొక్క భూమండలం మీద జీవించింది. ఆ విధంగా వచ్చేటప్పటికి మనిషి జన్మ వృత్తాంతం మనం గమనించినట్లయితే స్వర్గంలో జీవించడానికి మనం చేసేటువంటి ప్రయాస కన్నా కూడా శివగణంలో ఐక్యం అవడానికి చేసేటువంటి మంచి గుణం, అంటే చిన్న చిన్న ఇలాంటి విశేషమైనటువంటి పర్వదినాలను వాడుకున్నట్లయితే ఎంతో గొప్ప ప్రఖ్యాతి, ఎంతో గొప్ప శివుల్లో ఐక్యం అవటానికి కూడా ఇది ఒక మంచి మార్గంగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే శివైక్యం పొందటం అనేది చాలా సులువైనటువంటి, మరియు అదే విధంగా వచ్చేటప్పటికి ఈ స్వర్గ ప్రాప్తి ఇచ్చేటువంటి దేవీ దేవతలందరూ కూడా వచ్చేటప్పటికి చిన్నదైనటువంటి ఇవే ఇస్తుంటారు అన్నమాట. అల్పమైనటువంటి చాలా కోరికలు తీరుస్తూ ఉంటారు, అంటే మిగతా దేవీ దేవతలందరూ. కానీ అన్నిటికన్నా గొప్ప కోరిక తీర్చగలిగినటువంటి వాడు శివుడే సాక్షాత్తు సృష్టి స్థితి లయకారకుడు. కాబట్టి శివారాధన చేయటం ద్వారానే మనం వచ్చేటప్పటికి అన్నిటికన్నా గొప్ప పూజను పొందాలి. అందుకనే వశిష్ఠ రామ సంవాదంలో ఏం చెప్తారంటే మనిషి జీవితంలో తొందరగా దొరికేటువంటి వాటితో తృప్తి పడిపోకూడదు అని చెప్తారన్నమాట. అంటే ఏంటి, తొందరగా అల్పమైనటువంటి తొందరగా దొరుకుతాయి, మనం ఎక్కువగా కష్టపడితేనే గొప్పది పొందగలుగుతాం. మనకి ఎంసెట్ ర్యాంక్ రావు కానీ, లేకుండా ఐఐటి ర్యాంక్ రావు, మంచి ర్యాంక్ రావు. అద్భుతమైన విశ్లేషణ అందించారు. ఇక రాజన్ గురూజీ అంటే శివుడిని పూజిస్తే మహాలక్ష్మి కరుణిస్తుంది అంటారు, శివుడికి మహాలక్ష్మి సోదరి అని చెప్తారు. శివారాధన చేసే వాళ్ళ దగ్గర లక్ష్మి ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, లక్ష్మి తప్పనిసరిగా ఉంటుంది అని చెప్తారు. ఇందులో ఉన్న నిజమెంత? శివారాధన చేస్తే లక్ష్మీదేవి మన చెంత ఉంటుందా? తప్పకుండా. ముఖ్యంగా మనం ఏ విధానంగా అయితే శివలింగానికి బిల్వపత్రిలో మనము పెట్టి పూజిస్తామో, బిల్వ నిలయని మహాలక్ష్మి స్వరూపిణి అనే ఒక మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రం ద్వారా ఆ లక్ష్మీదేవి కూడాను ఆ బిల్వ నిలయంలో నివసిస్తుంది. కాబట్టి ఆ బిల్వపత్రితో కూడాను లక్ష్మిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు శివ పురాణంలో చెప్పబడింది. ఆవిడ సాక్షాత్తుగా సోదరిగానే వారు భావిస్తారు. కాబట్టి ఎప్పుడైతే కూడాను మీరు చూడండి, ఎవరైనా శివుడికి ఆరాధించేవారు కానీ, శివుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేవారు కానీ, ఆయనకు ప్రత్యేకమైనటువంటి రుద్రాభిషేకాలు, నమ్మకము, చమకము, శ్రీసూత్రము, పురుష సూత్రము, ఇటువంటి రుద్రాలన్నీ కూడా చేసే వాళ్ళకంతా కూడా ఏంటి అంటే వాళ్ళకు ఐశ్వర్యంతో పాటు లక్ష్మితో పాటు విజ్ఞానం అన్నటువంటి సరస్వతి కటాక్షం కూడా లభ్యమవుతుంది. మరియు అదే విధానంగా వారి ఒక ఆరోగ్యం కూడా దీర్ఘంగా ఉండడం కోసము మహాకాళి మహాశక్తి స్వరూపి అయినటువంటి దుర్గాలక్ష్మి కూడాను వారికి సంపాదించేమంటే శక్తి లభిస్తుంది, మహాశక్తి కూడా రావటం అనేది జరుగుతుంటుంది. అందుకే ఎప్పుడు కూడాను శివుని ఆరాధించేటప్పటికి ఏంటంటే ఇరువురు ఉంటారు అక్కడ, ఆయన ఒక్కరే ఉండరు. యోని రూపంలో
అమ్మవారు ఉంటారు, శివుడు ఉంటారు. కాబట్టి ఇద్దరు కూడాను ఆ ఒక్క ఇద్దరిని కూడా మనం ఆరాధిస్తాం. కాబట్టి ఆ ఇద్దరిని ఆరాధించేటప్పుడు కింద ఉన్నవంటి యోగి ప్రకారంలో ఉన్నవంటి ఆ ప్రాణవట్టంలో ఉన్నవంటి అందులో కూడా లక్ష్మీ సరస్వతి నివసిస్తుంది. కాబట్టి స్వామివారికి అభిషేకం చేసేవంటి ప్రతి ఒక్క పదము వారు కూడా చేరుతుంది. కాబట్టి ఆ చేసేవంటి వ్యక్తికి వాళ్ళ వంశకులకు వాళ్ళ కుటుంబులకు అందరూ కూడాను అదే విధానమైనటువంటి ప్రతిఫలం లభించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఫలాలు విషయాలు అంటే ఫలాలు అంటే ఏంటి, మనం ఏ రకమైనటువంటి ఫలాలు పెడతాంటే ఇక్కడ గడ్డల రూపంగా పెడుతుంటారు. ఏ గడ్డలు అంటే బంగారు దుంపలు అంటారు కదండి, బంగారు దుంపలు లాంటివి. మరియు అదే విధానంగా రేగు పండ్లు, చెరుకు కర్రలు, మరియు స్వామివారికి ప్రముఖమైనటువంటి ఇష్టమైనటువంటి ఏంటి అంటే పాలు పాయసము, మరి ఇష్టమైనటువంటి అనేక రకమైనటువంటి ఖజూర ఫలాలు, ఈ ఫలాలంతా కూడా స్వామికి పెడుతూ ఉంటారు. అంటే ఇది ఏంటంటే పెద్ద ఖరీదైనటువంటి విషయాలు కాదు, మా మధ్యతరగతి వంటి కుటుంబాలకు ప్రతి వాళ్ళకు కూడా లభ్యమైనటువంటిది, అనుసంధానంగా ఉండేటువంటిది, స్వామివారికి చెంతగా చేరేటువంటిది. ఎప్పుడైతే కూడాను ఉపవాసము వదిలిపెట్టేటప్పుడు ఖజూర ఫలాన్ని తినే మాత్రాన్ని ఉపవాసం వదిలిపెట్టాలంటారు. ఉపవాసము అంటే మనము ఏకభుక్తాన్ని ఉండేసి భగవంతుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అంటూ ఉంటుంటారు. ఆ భగవంతుడికి భక్తుడికి సంబంధం ఉండవనే ఉపవాసం. కాబట్టి ఆ ఒక శక్తికి ఆ లక్ష్మి క్షీర సముద్ర రాజతనైనటువంటి ఆ లక్ష్మీదేవి ఆ అనుగ్రహ కటాక్షము సంపూర్ణమైనటువంటి దొరుకుతుందంటే బిల్వపత్రితోనే ప్రతి శుక్రవారం రోజు కానీ ప్రతి సోమవారం రోజు కానీ ఆ లక్ష్మి పటము దగ్గర కానీ లక్ష్మి విగ్రహం దగ్గర కానీ పెట్టి చక్కగా ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు శివపురాణంలో చెప్పబడింది. అద్భుతంగా వివరించారు రాజన్ గురూజీ. శాస్త్రి గారు, మనం అంటే శివుడు మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. శివుడు లేని ప్రదేశమే లేదు. ప్రతి మనిషిలోనూ శివుడు ఉంటాడు. పరులకు సాయం చేయడంలోనే శివుడు ఉంటాడని మన పురాణాలు చెప్తున్నాయి. మన తెలంగాణ జానపద కథలు మనకు అనేకం వినిపిస్తాయి. శివుడు ఒక మనిషిని మనం సాయం చేస్తే శివుడు సాయం చేసినట్టుగా మనం భావిస్తుంటాం. దానికి సంబంధించిన అనేక కథలు మనకు కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. మరి ఈ రోజుని ఈ మహాశివయోగం రోజున పరులకు సాయపడితే శివుడు సాయం అందినట్టుగానే భక్తులు భావిస్తారు. మరి ఎలాంటి సాయం చేస్తే మంచిది, ఎలాంటి సాయం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అన్నిటికంటే ప్రధానమైనది అన్నదానం అంటారండి. పేదలకు అత్యంతమైనటువంటి ఫలితాలు బాగా కలుగుతుంటాయండి. చాలా అద్భుతమైన విశ్లేషణ శాస్త్రి గారు. రవిశంకర్ గారు, మనకి తెలంగాణ జానపదంలో మనకి అనేక కథలు కనిపిస్తూ ఉంటాయి. నాకు బాగా నచ్చిన ఒక శివుడి కథ మీతో షేర్ చేసుకుంటాను. ఒక ముసలావిడ, ఇది 16వ శతాబ్దంలో తెలంగాణలో జరిగిన యథార్థ గాథ. అయితే దీని ప్రకారం ఏంటంటే ఒక ఆమె మహాశివుడి కోసం ఎదురు చూస్తూ రోడ్డు పైన ఒక రావి చెట్టు కింద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుందంట. ఆ సమయంలో రాజుగారు, ఒక మహారాజు వెళ్తూ ఒక ముసలామె ఉండటాన్ని గమనిస్తాడు. గమనించి, అమ్మ ఎవరి కోసం చూస్తున్నారు అని అంటే, నేను మహాశివుడి కోసం చూస్తున్నానయ్యా, నాకు ఒక కోరిక ఉంది, ఎవరికి చెప్పుకుంటే తీరుతుందో తెలియటం లేదు, చాలామందికి చెప్పి చూశాను, ఆ మహాశివుడిని చెప్పుకుంటే నా కష్టం తీరుతుందని అనుకుంటున్నానంటే చెప్పమ్మా, నేను మహాశివుడికి నివేదిస్తాను అంటాడు ఆ రాజు. అయితే అయ్యా, ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉండేది, ఈ చెరువుని ఇక్కడ లోకల్లో ఉండే కొంతమంది జమీందారులు వీళ్ళు కబ్జా చేశారు, దీంతో మాకు నీటి అసౌకర్యం ఏర్పడింది, పంటలు పండడం ఆగిపోయింది, చాలా సమస్యగా ఉంది, ఈ సమస్యని నేను ఆ మహాశివుడికే నివేదించాలనుకుంటున్నాను, ఇది మానవ మాతృల వల్ల పరిష్కారం అయ్యే సమస్య కాదు కదా అంటే, శివుడు నీ మాట వింటాడమ్మా అంటే, ఎందుకు వినడు, శివుడు మహాదేవుడు కదా, ఆయన ఎక్కడున్నా తెలుస్తుంది అని ఆమె చెప్తుంది. అయితే రాజు, సరేనమ్మా, నీ మహాశివుడు ఎలా పరిష్కరిస్తాడో చూస్తాను నేను, సరే ఆ దేవుడిని వేడుకో అని చెప్తూ ఆ రాజు వెంటనే పక్కనుండే మంత్రిని పిలిచి, అంటే రాజు మారువేషంలో ఉంటాడు, పిలిచి ఈ సమస్యను పరిష్కరించండి, నేను మళ్ళీ ఒక నెల రోజుల్లో ఇక్కడికి వస్తాను, వచ్చేలోగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటాడు.
మంత్రి అక్కడ ఉండే జమీందారుని వాళ్ళని పిలిచి కొంచెం వార్నింగ్ ఇచ్చి ఇక్కడ ఎప్పుడులానే ఒక మంచి చెరువు ఉండాలి, ఆ చెరువు సస్యశ్యామలంగా ఉండాలి, పంటలు అన్నీ పండేలా ఉండాలి, సుభిక్షంగా మారిపోవాలి, నేను మళ్ళీ వచ్చేసరికి ఏమాత్రం తేడా వచ్చినా అందరికీ శిక్ష ఉంటుంది అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. కరెక్ట్గా రాజు చెప్పి మర్చిపోతాడు కూడా ఈ విషయాన్ని. మళ్ళీ అనుకోకుండా రాజు ఒక 2-3 నెలల తర్వాత అక్కడికి విజిట్కి వస్తాడు. విజిట్కి వచ్చి మళ్ళీ అనుకోకుండా చూస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా కనపడుతుంటుంది. అక్కడ ఎవరు కనిపించరు కూడా. అక్కడ దగ్గరలో ఒక శివాలయం ఉంటుంది. శివాలయంలో ప్రార్థనలు భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ముసలాం కనిపిస్తుంది. ఆ ముసలమ్మని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అమ్మ నమస్కారం, గుర్తుపట్టారా అని రాజు అంటాడు. చాలా సంతోషం అయ్యా, ఆ శివుడికి మీరు నివేదించారా, ఆ శివయ్య తెలుసుకొని నా కష్టాన్ని తీర్చాడా తెలీదు, కానీ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి అని అంటాడు. అయితే రాజు సమస్యలు పరిష్కారం అయ్యాయి, చాలా సంతోషం, కానీ ఇవన్నీ శివుడే చేశాడా, శివుడి వల్లనే సాధ్యమైందా, ఇంకా ఎవరైనా చేసి ఉంటారా అని ఆమెని ప్రశ్నిస్తాడు రాజు. నిజంగా అయ్యా, శివుడంటే నిజంగా శివుడే వచ్చి ఆ త్రిశూలంతోనో లేకపోతే ఆ శివుడు ప్రత్యక్షంగా వచ్చి ఆ నందీశ్వరుడితో వచ్చి మన సమస్యలన్నీ పరిష్కరించడయ్యా. శివుడు మీలోనూ ఉంటాడు, నాలోనూ ఉంటాడు, అందరిలో ఉంటాడు. సేవ చేసే గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే శివుడు, వాళ్ళతోనే చేయిస్తాడు. శివుడు ప్రత్యక్షంగా అన్ని చోట్లకి వచ్చి చేయడు, మీతోని నాతోని మీలాంటి మంచి మనుషులతో కూడా చేయిస్తాడు అని ఆమె చెప్తుంది. ఇది అంటే మన తెలంగాణలో జానపదంలో ఉండే మహాద్భుతమైన కథ. ఆ కథనే ఒక సినిమాలో కూడా మనం సినిమా రూపంలో కూడా వచ్చింది ఈ కథనే. అంటే శివుడు ప్రత్యక్షంగా రాడు, మీతోని నాతోని మీలాంటి భక్తులతోని చేయిస్తాడనేది ఈ కథ సారాంశం. మరి ఇలాంటి ఎన్నో శివుడికి సంబంధించిన కథలు ఉన్నాయి. మీరేమైనా అలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీలు ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా. ఇందాక అన్నదానం గురించి చెప్తున్నారు. అన్నదానం అంటే దానం గురించి చెప్పినట్లయితే ఒకానొక సమయంలో ఇద్దరు వృద్ధ దంపతులు ఒక ఊర్లో నివసిస్తూ ఉంటారు. వారికి ఏంటంటే వారికి దినచర్య ఏంటంటే ఊరికి ఎవరైతే వస్తారో వారికి ముందుగా వచ్చేటప్పటికి భోజనాది సంతర్పణలు చేయటం, వారికి అదే విధంగా వారి నుంచి దీవెనలు తీసుకోవటం. అలా కాలం గడిచే కొద్దీ వారి యొక్క ఆస్తులన్నీ కూడా వచ్చేటప్పటికి కరిగిపోవడం జరిగింది అన్నమాట. సమయానుకూలంగా కరిగిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వారికి ఉన్నది ఒకటే ఒకటి ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఎవరైతే వస్తారో వారికి ఆ రోజు భోజనాది సంతర్పణలు చేయటం అన్నమాట. కానీ ఒకరోజు పెద్ద వర్షం పడుతూ ఉంటుంది, చిమ్మ చీకటిగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఒక వృద్ధుడైనటువంటి ఒక వ్యక్తి ఇంటికి రావడం జరుగుతుంది అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా బక్క పలచగా ఉంటాడు, అదే విధంగా వచ్చేటప్పటికి చాలా ఆకలి అవుతుందని చెప్పేసి ఇంట్లో ఉన్న వారికి చెప్తారన్నమాట. నాకు చాలా ఆకలి అవుతుంది, చాలా దూరం నుంచి వ్యయ ప్రయాసాలన్నీ పడి ఊరికి వచ్చాను, నాకు ఎలాగైనా సరే ఈ రోజు రాత్రి కొంచెం అన్నం పెట్టండి అని చెప్పి అడుగుతాడు. ఇంట్లో వెళ్ళి చూస్తే మటుకు ఇంట్లో ఎటువంటి మొత్తం చుట్టుపక్కలంతా వర్షం, ఇంట్లో చూస్తే ఎటువంటి ధాన్యం కూడా లేదన్నమాట. ఈ ధాన్యము లేదు, అదే విధంగా ఈ కట్టెలు కూడా తడిచిపోయి ఉంటాయి. అప్పుడు ఎలా ఈ యొక్క బ్రాహ్మడికి అన్నం వండి పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. అప్పుడే నాటినటువంటి వరి నాళ్ళలో వేసినటువంటి వడ్లు ఏవైతే ఉంటాయో పొలంలో చల్లి ఉంటారు. అప్పుడు సరే మీరు కూర్చోండి అయ్యా, కొంచెం మంచినీళ్ళు తాగండి అని చెప్పేసి వెళ్ళి చల్లినటువంటి వడ్లు వేడుకొని వచ్చేసేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తన ధర్మపత్ని ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్నటువంటి కట్టెతో చేసినటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంటే కుర్చీ లాంటి దాన్ని విరక్కొట్టేసేసి దానిలో ఈ యొక్క తెచ్చినటువంటి వడ్లను మళ్ళీ ఇది చేసి అన్నం వండి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు అనమాట. అంటే మనం పెడుతున్నటువంటి ఆ యొక్క ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఉద్దేశం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఎప్పుడైతే మనం చేసేటువంటి ప్రతి ఒక్కరూ ఎన్నో విధాలుగా భగవంతుడిని పొందడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భగవంతుడు మన కార్యం మనం చేసేటువంటి పనిలో సత్య మార్గంలో ఉన్నా సరే మనకు చేయొచ్చు, వెళ్ళి పొందొచ్చు. అలా కాకుండా మనం చేసేటువంటి ప్రతిదినం చేసేటువంటి కర్మ ద్వారా కూడా భగవంతుడిని పొందడం అనేది సాధ్యమే. కాకపోతే మనం ఆ కర్మకి బద్ధుడైపోకూడదు. అంటే ఈశ్వర తత్వం అదే అన్నమాట. ఈశ్వర తత్వం నందీశ్వరుడు అయ్యాడు అన్నమాట. నంది ఈశ్వర తత్వాన్ని పొందాడు కాబట్టి నందీశ్వరుడు అయ్యాడు. అక్కడ ఈశ్వర తత్వం ఎలా పొందాడంటే పంచేంద్రియాలని తన నిగ్రహంలో పెట్టుకొని అన్ని విషయాలు చేయటం, కానీ చేస్తున్నటువంటి విషయాల్లో ఫలితాన్ని ఎక్కువగా ఆశించకుండా ఉండాలి. ఇక్కడ మెయిన్ గా వచ్చేటప్పటికి
ప్రతి ఒక్క మనిషి చేసేటువంటిది అంటే ఫలితం మీద ఎక్కువగా ఆశపడి దాని వైపు ప్రయాణం చేస్తూ చేస్తూ అది తనకి ఇచ్చేటువంటి ఫలితం మీద గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేగాని భగవంతుడు ఏం చెప్తాడంటే నువ్వు చేయించేది నేను కాబట్టి నీ పని నువ్వు చెయ్యి, కాకపోతే అది సన్మార్గంలో వెళ్ళి చేస్తూ మరి ఆ ఫలితం మీద ఎక్కువగా నువ్వు ఆధారపడిపోయి ఇదే వద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు. అది ఈశ్వర తత్వం. అందుకనే మన శివలింగంలో ఇన్ని అభిషేకాలు ఇన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా మనం చేసినటువంటి అభిషేకాలు ఒక్క నీటి బొట్టు కూడా ఆ యొక్క శివలింగం మీద నిలవదు. అదే మన మనిషి జీవితం కూడా అలాగ ఉండాలన్నమాట. మనిషి జీవితం కూడా అన్ని విషయాలు చేస్తూ ఉండాలి. కాకపోతే అన్ని విషయాలు చేస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని బంధాలుగా పెనవేసుకొని పోయి ఆ యొక్క బంధాల్లో మనకు నరకాన్ని చూపించే విధంగా మనం మన జీవితాన్ని మార్చుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్క మనిషి జీవితం కృతార్థం అవుతుంటుంది. ఇటువంటివి నయనాల 68 మంది నయనారుల్లో ప్రతి ఒక్క నయనారికి జ్ఞాన సంబంధయారు ఇందా చెప్పినటువంటి కథ కూడా నేను జ్ఞాన సంబంధయారు అప్పరారు వీరందరూ కూడా వచ్చేటప్పటికి సుందరారు, వీరు ముగ్గురు వచ్చేటప్పటికి ఈ యొక్క శివారాధనలో ముగ్గురు నయనారులు మొదటి ముగ్గురు అన్నమాట. వీరంతా గొప్ప శివ భక్తులు. ఈ యొక్క శివ భక్తులు ప్రతి శివాలయంలో కూడా ఉంటారు. అంటే భక్తుడికి శివుడు సాక్షాత్తు దేవాలయంలోనే నివాస ప్రదేశం ఇవ్వడం జరిగింది. అటువంటి అంటే మనం మన యొక్క జీవితంలో మనం చేసేటువంటి క్రియ కూడా అటువంటి జీవితంలో మనం తీసుకునే విధంగా ఉంటే మన జీవితం కూడా చరితార్థం అవుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన విశ్లేషణ రవిశంకర్ గారు. రాజన్ గురూజీ, మనకి దేశమంతా శివాలయాలు ఉన్నాయి, ప్రపంచం అంతా శివాలయాలు ఉన్నాయి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ శివాలయాలు కనిపిస్తాయి. అయితే ఈ శివాలయాల్లో ఏ శివాలయం అంటే ఒక్కొక్క శివాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అరుణాచలానికి ఒక ప్రత్యేకత ఉంది, శ్రీశైలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ శివాలయాలకు వెళ్తే ఎలాంటి దోషాలు పరిహారం అవుతాయి, ఏ శివాలయాలకు ఉండే విశిష్టత ఏంటి, వాటి గురించి ఏమైనా వివరిస్తారా? తప్పకుండా అండి. చాలా విశేషమైనటువంటి ప్రశ్న వేశారు. మనకు 5 పంచభూతాల్లో పంచభూత లింగాలు ఉన్నాయండి ఏమా. మరియు అదే విధానంగా మీరు కుంభకోణానికి వెళ్ళారనుకోండి, ఆ కుంభకోణంలో చుట్టూరును కూడా అనేక రకమైన 9 నవగ్రహాలకు సంబంధించిన వంటి శివాలయాలు మనకు 9 కనబడుతుంటాయి. మరియు అదే విధానంగా మీరు తంజావూరులో పెరియార్ కోవిల్ అని ఒక కోవిల్ ఉందండి. ఆ పెరియార్ కోవిల్ అంటే మా చోళపాణీయుల వల్ల నిర్మించినటువంటి ఆలయం. దానికి ప్రదోష కాలంలో నందికి నిత్యంగా ఇప్పుడు కూడా పూజలు చేస్తూ ఉంటారు. లైవ్లో పెట్టి చూస్తే తంజావూరు కొడితే ఇప్పుడు ఈరోజు ప్రదోష కాలం కాబట్టి ఆ నందికి విశేషమైనటువంటి మరకతమణి అంటారు. మరకతము తెలుసు కదండి, ఆకుపచ్చ రంగులో ఉన్నవంటి నంది అన్నట్టు. అది ఆ కాలంలో నిర్మాణం చేసినవంటి నంది. ఆ నందికి ఈరోజు కూడా విశేషంగా అభిషేకాలు చేస్తుంటారు. అక్కడ కళ్యాణము మరి అదే విధానంగా సంతానము మరియు ఉద్యోగం 3 కూడా ప్రాప్తమయ్యేటువంటిది ఈ పెరియార్ కోవిల్ అండి. మరియు అదే విధానంగా తిరుచిలో మీకు బ్రహ్మపురండేశ్వరన్ టెంపుల్ అని ఉంటుందండి. ఆ బ్రహ్మపురండేశ్వరన్ టెంపుల్లో మీకు మీ పుట్టిన వంటి జాతకమైన వంటి పుస్తకాన్ని తీసుకెళ్ళి ఆ శివాలయానికి వెళ్ళి, ఎందుకంటే బ్రహ్మకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఆలయం లేదు. ఆ ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు ఆలయం లేదు. ఈ బ్రహ్మపురండేశ్వర ఆలయంలో తిరుచి నుంచి 30 కిలోమీటర్లో శివాలయం ఉంటుంది. బ్రహ్మపురండేశ్వర శివాలయం. అది ఒక బ్రహ్మరూపంగా ఆయన అవతారం ఎత్తుతారు స్వామివారు. అక్కడ మీ జాతకం బుక్ పెట్టారంటే మీ జాతకం ఎంత దరిద్రం ఉన్నాయన్నా, ఎంత కష్టాలున్నా అవన్నీ తొలగించి మీ యొక్క జీవితంలో కొత్త ఒక రాతను రాయడం అనేది జరుగుతుంది. ఇది చాలా విశేషమైనటువంటి ఈ యొక్క బ్రహ్మపురండేశ్వరన్ ఆలయం టెంపుల్. దీనికి కొన్ని వేలాది భక్తులు వారి ఒక జాతక బుక్కులు పట్టుకొని వెళ్తూ ఉంటారు, పెడుతుంటారు. జాతకము మీకు తెలియకపోయినా, మీరు పుట్టిన సమయము తెలియకపోయినా, అక్కడ ఉన్నవంటి పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు కూర్చుంటే మొత్తం కూడా మీ యొక్క హిస్టరీ అనేది చెప్తారు. అటువంటి విశేషమైనటువంటి
ఆలయం ఉంది. మరియు అదే విధానంగా తిరుచి నుంచి గురూజీ సమయం మించిపోతుంది, కొంచెం క్లుప్తంగా మనం ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మరొకసారి వివరించండి. తప్పకుండా అండి. ఇప్పుడు ఉన్న వంటికి ఎన్నైతే భూలోకంలో ఉన్నవంటి శివాలయాలు ఉన్నాయో రేపు చాలా విశేషంగా చాలా ఆరుద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి త్రినేత్రునికి సంబంధించిన వంటి విశేషం కాబట్టి చాలా విశేషమైన అభిషేకాలు పూజలు అవన్నీ చేస్తుంటారు. కాబట్టి వారి ఒక ఊర్లోకి అందరూ కూడా వెళ్ళారు కాబట్టి దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళొచ్చి పంచామృతాలతో అభిషేకాలు చేసుకొని ఏకరుద్రాభిషేకము నమ్మకం చమకం చేసుకున్నారంటే చాలా సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం లభ్యం అవుతుందండి. ధన్యవాదాలు రాజన్ గురూజీ. రవిశంకర్ గారు, ఈ రోజుని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ముఖ్యంగా ఇక ఎవరైతే హెచ్ఎంటీవీ యాజమాన్యానికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాబోతున్నటువంటి ఇక మహాశివయోగ అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరి ముందుకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా ఎవరైతే ఉన్నారో మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయం కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి కానీ రేపు ప్రాతకాలంలో కానీ సాయంకాలంలో ప్రదోష కాలంలో కానీ మీరు శివారాధన చేయండి, శివాభిషేకం చేయండి. నమ్మక చమకాలు రాకపోయినప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి పంచద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో తేనె, పాలు, పెరుగు, నెయ్యి, ఇటువంటి పంచద్రవ్యాలు, నీరు, వీటిని 5 కలిపేసేసి స్వామివారికి అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించండి, సరిపోతుంది. అందుకన్నా గొప్ప మంత్రాలు ఎటువంటి అవసరం లేదు, ఎటువంటి అనుష్ఠానం కూడా అవసరం లేదు. శివుడికి భగవంతుడు ఎప్పుడు మనసులోనే ఉంటాడు కాబట్టి ఎటువంటి అనుష్ఠానం లేకపోయినప్పుడుగా శుచి శుభ్రంగా స్నానం చేసి స్వామివారిని పూజించి దీపారాధన చేసుకోగలిగితే మానసికంగాను ప్రశాంతంగా ఉండగలుగుతారు, శుభం జరుగుతుంది. శివుడు శంభు అంటే వచ్చినప్పటికీ శంభో శంకర్లో శంభో అంటే శుభం చేకూర్చేటువంటి వాడు శివుడు. మహాద్భుతంగా వివరించారు రవిశంకర్ గారు. చివరిగా శాస్త్రి గారు చెప్పండి, శివుడు మహాదేవుడు, ఆదిదేవుడు, ఆయన ప్రసన్నం చేసుకోవడం అందరికంటే సులభం. మరి ఆ దేవుడు అనుగ్రహాన్ని ఈ మహాద్భుతమైన రోజున ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మీరు మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? భోళాశంకరుడు ఇందాక మనం అనుకున్నట్లుగానే భక్తితోటి పత్రం పుష్పం ఫలంతో ఏమన్నట్లుగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆయనకి చేతనైనంత వచ్చినంత ఓం నమ శివాయ ఆయన పంచాక్షర మంత్రం చెప్పుకుని చేసుకున్నా కానీ సరిపోతుందండి. ఎంతసేపు తప్పనిసరిగా ఈ పంచామృతాలు పంచగవ్యాలతో వీటితో చేయాలనేటువంటి అవసరం లేదు. భక్తి ప్రధానం ఎక్కడైనా సరే. మనస్ఫూర్తిగా అంటే నవవేద భక్తుల్లో ఆత్మనివేదనము, సఖ్యత ఇలాంటివి రకరకాలుగా చెప్తుంటారు కాబట్టి వాటిల్లో ఎవరికి అనుకూలంగా ఉండి ఎవరికి తేలికగా ఉంటుందో వాళ్ళు భక్తిపూర్వకంగా చేసుకుని శివుడిని ఆరాధన చేసుకోవచ్చు ఈ రోజుని. ఇది ఇవాటి ప్రత్యేక చర్చ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ శాస్త్రి గారికి, అలాగే రవిశంకర్ గారికి, రాజన్ గురూజీకి ప్రత్యేక నమస్కారాలు. శివుడు ఆదిదేవుడు, మహాదేవుడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడం ఎంతో సులభం. ఏ మంత్రం రానివారు, కనీసం ఏ పూజ చేయలేని వారు, వీలైన వారు ఆలయాలకు సందర్శించండి, ఆలయాల్లోకి వెళ్ళి శివుడిని ఆరాధించండి, శివుడికి అభిషేకం చేయండి. కుదిరిన వారు రుద్రాభిషేకం చేయించుకోండి, మీ గ్రహదోషాలు లాంటివి తొలగిపోతాయి. ఇవేవి కుదరని వారు ఇంట్లో ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం కనీసం 11 సార్లు పఠించండి. అది కూడా వీలు కాని వారు కనీసం మీరున్న ప్లేస్లో ఉన్న కనీసం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఆ శివానుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. ఇంతటి మహాద్భుతమైన రోజుని ఎంత వీలైతే అంత సద్వినియోగం చేసుకోండి. పేదలకు, నిరుపేదలకు, ఆకలిగా ఉండేవారికి దానం చేయండి. అది మీకు మేలు చేస్తుంది. ఇతరులకు దానం చేయని జీవితం వ్యర్థం అని చెప్తారు. మనకు వీలైనంత వరకు 10 మందికి సాయం చేయటం అనేదే శివతత్వం. వీలైనంత వరకు అందరికీ సాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇతరులకు సాయం చేయడంలోనే మన ధర్మం ఇమిడి ఉంది. అదే శివతత్వం, శివుడు చెప్పే తత్వం ఇదే. ఈ ఇతరులకు సాయం చేసే గుణాన్ని అలవాటు చేసుకోండి. అది మీకు శివయ్య అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.